నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. భారత సివిల్ సర్వీసెస్లో చేరేటువంటి అధికారులు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే శక్తులు. మరి 1988 బ్యాచ్కి చెందినటువంటి శ్రీలక్ష్మి ఐఏఎస్ కూడా ఒకప్పుడు అత్యంత సమర్థురాలైన ప్రతిభావంతమైన అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం మనకి తెలుసు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారి వివాదాస్పద రాజకీయ పరిపాలనా ప్రస్థానం ముగింపు దశకి చేరిందా? 22 ఏళ్లకే ఐఏఎస్ సాధించి దేశంలోనే అత్యున్నత స్థాయికి వెళ్లాల్సిన ఒక ప్రతిభావంతమైన అధికారిని జైలు జీవితం, కేసులు, అవినీతి ఆరోపణలతో ఎలా మలుపులు తిరిగింది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రిటైర్మెంట్కి కేవలం 5 రోజుల ముందు పోస్టింగ్ పొందటం వెనక ఉన్న అసలు కథ ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో విశ్లేషణ చేద్దాం. ఇది ఒక కేస్ స్టడీ కాబట్టి. ఆమె క్యారియర్ ముగింపు దశను చూస్తే ఐఏఎస్ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. ఒక అత్యున్నత స్థాయి అధికారినిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో అత్యంత గౌరవంగా పదవీ విరమణ చేయవలసిన ఈమె తీవ్రమైన అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు, చివరికి జైలు జీవితం వంటి చేదు అనుభవాలతో తీవ్ర వివాదాల మధ్య రిటైర్ కావటం ఒక విషాద పరిణామంగా చెప్పవచ్చు. ఈమెని ఈ స్థాయికి తెచ్చింది ఎవరు? వైఎస్ఆర్ హయాంలో తప్పటడుగులు. ఎస్, ఈ స్థాయికి రావడానికి కారణం ఫస్ట్ పాయింట్ అది. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్లో చిన్న వయసులోనే మంచి పోస్టులో పనిచేశారు ఈమె. గతంలో గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. కానీ శ్రీలక్ష్మి పతనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైంది. పతనం పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందినటువంటి ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లీజులు కేటాయించే ప్రక్రియలో ఈమె నిబంధనలను తుంగలో దొక్కారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అప్పట్లో పెద్ద ఆరోపణ. తుది ఉత్తర్వులో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించేసింది. కావాలని, అనుకూలంగా, కన్వీనియంట్గా ప్రైవేటు వ్యక్తులకి లబ్ధి చేకూర్చడం కోసం. ఈ ఆరోపణలతోటి సిబిఐ ఈమెను నిందితురాలుగా చేర్చింది. రాజకీయ ఒత్తిళ్లు, పెద్దల ఆదేశాల మేరకు ఈమె చేసిన ఆ సంతకాలు చివరకు ఆమెను చెంచెలు కూడా జైలు పాలు చేసింది. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని సుదీర్ఘకాలం రిమాండ్ ఖైదీగా జైల్లో గడపవలసి రావటం ఆమె క్యారియర్పై ఎప్పటికీ చెరిగిపోని నల్లని మచ్చలాగా మిగిలిపోతుంది. జగన్ ప్రాపకం తెలిసి మళ్ళీ రెండో తప్పు. ఇది సెకండ్ బ్లండర్ మిస్టేక్ ఆమె లైఫ్లో. వైఎస్ఆర్ హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో ఒకసారి తీవ్రంగా దెబ్బతిని సస్పెన్షన్లు, కోర్టుల చుట్టూ తిరిగి తర్వాత కూడా ఈ శ్రీలక్ష్మి తన వైఖరిని మార్చుకోలేదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోనూ ఈమె సహనిందితురాలుగా ఉన్నారు. బ్యాడ్ లక్. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ క్యాడర్ నుంచి ఈమెని ఏపీకి బదిలీ చేయించుకున్నారు జగన్ రెడ్డి గారు. ఒకసారి రాజకీయ నాయకుల మాటలు విని జైలుకు వెళ్ళిన అనుభవం ఈమెకు ఉన్నప్పటికీ జగన్ ప్రాపకంతో మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలకమైన శాఖల బాధ్యతలు ఈమె తీసుకున్నారు. జగన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఆమె అత్యంత ప్రియమైన అధికారినిగా మారి చక్క పదోన్నతులు పొందారు. అలా అయితే వారు తమను తప్పుడు పనులకు, అక్రమ జీవోలకు, మరి ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్లో భారీ అవకతవకలు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే ఈమెను బాగా వాడుకుంటున్నారని తెలిసినా సరే వాళ్ళు చెప్పినట్టుగా చేసి ఆమె మరోసారి అప్పుల తప్పుల విష వలయంలో చిక్కుకున్నారు. అతి కష్టం మీద గౌరవం, కానీ ముగియని కేసుల వేట. ఈ కేసుల వేట ఈమె మీద ముగియలేదు. రాజకీయ సమీకరణాలు, మరి ఏపీలో
చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీలక్ష్మిని దాదాపు 2 సంవత్సరాల పాటు ఈమెను పక్కన పెట్టారు కూటమి అధికారంలోకి రాగానే. ఈ క్రమంలో ఆమె జూన్ 30 ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది, రిటైర్మెంట్ డేట్. అయితే సర్వీస్ రూల్స్ సీనియారిటీని గౌరవిస్తూ, మంచి ప్రభుత్వం కదా, ప్రభుత్వం రిటైర్మెంట్కి కేవలం 4 రోజుల ముందు ఈమెని GAD స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. గౌరవంగా వీడి కోల్పలికేందుకు ఒక చిన్న ఊరట ఇవ్వాలని ఈ కూటమి నిర్ణయం తీసుకుంది. CS చీఫ్ సెక్రటరీ కావలసిన ఈమె ఇలా అతి కష్టం మీద ఒక సీదా పోస్టింగ్తో రిటైర్ అవుతున్నారు. అయితే ఉద్యోగ విరమణ చేసినంత మాత్రాన ఈమెపై ఉన్నటువంటి ఈ కేసుల వేట ముగియదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. విరమణ చేసినా కేసుల వేట అయితే ముగియదు. ఓబులాపురం మైనింగ్ కేసులో తనని డిశ్చార్జ్ చేయాలంటూ ఈమె పెట్టుకున్న పిటిషన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా తిరస్కరించింది. అంటే ఈమె రిటైర్మెంట్ తర్వాత కూడా ఈమె CBI ప్రత్యేక కోర్టులో విచారణను, శిక్షల భయాన్ని ఎదుర్కోవాల్సిందే, అది ఆగదు. జగన్ హయాంలో వారిద్దరికీ నో ఛాన్స్. ఒక ఇద్దరున్నారు ఆయన హయాంలో ఇదే మాదిరి దెబ్బతిన్నాళ్ళు, వాళ్ళకి ఈ ఛాన్స్ కూడా లేదు. వాళ్ళు ఎవరంటే జగన్ సర్కార్ హయాంలో IPS అధికారులుగా ఉన్నటువంటి PV సునీల్ కుమార్ కానీ, సీతారామాంజనేయుల పైన కానీ అనేక రకరకాల కేసులు ఉన్నాయి. శ్రీలక్ష్మి కంటే కూడా వీళ్ళు మళ్ళీ ఇరుక్కుపోయారు. వీళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఉండదు. గత ప్రభుత్వంలో CID చీఫ్గా ఉంటూ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టారు అనేది PV సునీల్ కుమార్ పైన ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. కానీ ఈయన రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నారని చాలా రకాలుగా అభియోగాలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గటం లేదు. సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది. సస్పెన్షన్లోనే ఉన్న ఈయన సస్పెన్షన్లోనే రిటైర్ కాబోతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఏమి జరుగుతుంది? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. అటు వివాదాస్పద IPS అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయుల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఈయన సంగతి మనకు తెలుసు, విన్నాం కూడా. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు. అందుకే కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది యాజ్ పర్ ద ప్రొసీజర్. కానీ ఈయన ఆగస్టులో పదవీ విరమణ చేసేది ఉంది. ఆగస్టులో ఈయన రిటైర్మెంట్. PV సునీల్ కుమార్ మాదిరిగానే సీతారామాంజనేయుల పైన కూడా సస్పెన్షన్లోనే ఉంచి సస్పెన్షన్లోనే రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీలక్ష్మిలాగా కూడా కాదు, కనీసం న్యాయస్థానానికి వెళ్ళి ఉపశమనం పొందవచ్చు తమ తప్పు లేదని భావిస్తే. కానీ వీరు వెళ్ళకపోవటం మాత్రం గమనించదగ్గ విషయం. ఎందుకో రీజన్స్ మనకు తెలియదు, వాళ్ళకే తెలియాలి. బ్యూరోక్రసీకి ఒక హెచ్చరిక ఈ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని శ్రీలక్ష్మి గమనం దేశంలోని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో IAS అధికారులందరికీ ఒక కనువిప్పు లాంటిది. ఎస్, రాజకీయ నాయకులు అధికారం ఉన్నంత కాలం తమ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి అధికారులని వాడుకుంటారు. జీవోలు వాళ్ళకి అనుకూలంగా రిలీజ్ చేయించుకుంటారు, సంతకాలు చేయించుకుంటారు. కానీ చట్టం పట్టు బిగిసినప్పుడు జైలుకు వెళ్ళవలసింది, కోర్టుల చుట్టూ తిరగాల్సింది, జీవితాన్ని నాశనం చేసుకోవాల్సింది మాత్రం ఈ అధికారులే. శ్రీలక్ష్మి జీవితం దీన్ని మనకి క్లియర్గా నిరూపించబడింది. రాజకీయ నాయకుల అండ ఉందనే భ్రమతో నిబంధనలను అతిక్రమిస్తే కెరీర్ చివరిలో ఎంతటి ధన్య స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పటానికి ఆమె పతనం ఒక సజీవ ఎగ్జాంపుల్, ఉదాహరణ. తప్పు ఆమెదే, శిక్ష అనుభవిస్తుంది కూడా ఆమెనే. దీన్ని బట్టి భవిష్యత్ రాజకీయ మరియు పరిపాలనా ప్రభావం ఈ ఉదంతంతో భవిష్యత్తులో సివిల్ సర్వెంట్లకు ఒక కేస్ స్టడీగా ఇది నిలిచిపోతుంది అనేది నాకు స్పష్టంగా అనిపిస్తుంది. శ్రీలక్ష్మి ఉదంతం అనేది ఫ్యూచర్లో సివిల్ సర్వెంట్స్కి ఒక గుణపాఠం, ఒక కేస్ స్టడీ లాగా మిగిలిపోతుంది. మరి ఈ విధమైన ఎక్కడో ఉండవలసిన ఒక IAS స్థాయి అధికారిని ఈ రకంగా కొంతమంది స్వార్థానికి బలయ్యారా, లేకపోతే ఈమె స్వార్థ ప్రయోజనం కోసమో జీవితాన్ని ఇలా చిన్న భిన్నం చేసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఈ శ్రీలక్ష్మి IAS.
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.